హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన కలకాదు సుమ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఆ ధారావాహికలో నుంచి ఈరోజు రెండో భాగాన్ని వినేద్దామా? హేమ తిరిగి రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 10 రోజులుంటానని వెళ్ళిన హేమ 4వ రోజే తిరిగొచ్చింది. ఆప్యాయంగా కూతుర్ని దగ్గరికి తీసుకుంది మీనాక్షి. మావయ్య బాగున్నాడా? మావయ్య బాగున్నాడు, కానీ అత్తయ్య బాగుండలేదు, బొంగమూతి పెట్టింది హేమ. అదేమిటే? ఏమో అమ్మ, ఇంగ్లీష్లో కాకర బీకర అంటుంది, నాకు అర్థం కాలేదు. పోనీ నిన్ను బాగా చూసింది కదా? మీనాక్షి నవ్వుకుంది. నూతన దంపతులు ఎన్నో ఉంటాయి, ఈ ముద్దుకేం తెలుసు? జడ వెయ్యనందమ్మా, మావయ్యే వేశాడు. మర్నాడు గడియారం వేసిందనుకో. గడియారం జడవేమిటేమిటే? మావయ్య వాళ్ళ పని మనిషి పేరమ్మా. విరగబడి నవ్వింది హేమ. మీనాక్షి నవ్వింది. టెన్షన్గా వస్తుందని మావయ్య పెట్టాడు అన్నది. మీనాక్షికి రవి మాటలు చేష్టలు కళ్ళకి కట్టినట్టు కనిపించాయి. మరేనమ్మా, మావయ్య అటు వెళ్ళగానే నన్ను ఇంట్లో ఉంచి మీటింగుకు వెళ్ళేది అత్త. తప్పమ్మా, కొత్త పెళ్లి కూతురు, నీ గోల పడలేక పంపాను, నొచ్చుకుంది మీనాక్షి. తమ పెళ్ళైన కొత్తలో తను పద్మరాజు ఎంత మాట్లాడినా తరిగేవి కావు కబుర్లు. ఎన్ని ఉసుపోని కబుర్లో, నవ్వుకుందామే. ఏమిటోయ్ ఒక్కదానివే నవ్వుకుంటున్నావు? అడిగాడు పద్మరాజు. మీ ముద్దుల కూతురు తన అత్తను గూర్చి అపోహపడుతోంది. పానకంలో పుడకలా పంపడం మనదే తప్పు. అవును, ఒంటరిగా ఉండాలనుకోవడం సహజమే కదా. అదే చెప్పలేకపోతున్నాను మీ అమ్మాయితో. హేమకి తల్లి తండ్రి మాట్లాడేది బోర్ అనిపించింది. బయటకు వెళ్ళిపోయింది. కొందరు నూతన దంపతుల మధ్య అనురాగం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. కొందరి జీవితాలలో నిత్య నూతనత్వం ప్రతిబింబిస్తుంది అని అంటారు. యవ్వనం తొలి రోజులలో కాంక్షతో కూడిన ఆకర్షణ ఉంటుందోయ్. పరస్పరం అర్థం చేసుకుంటే ప్రేమలోని మాధుర్యం పాకాన పడుతోంది. మానసికంగా దగ్గరవుతారు అన్నాడు పద్మరాజు. ఈ పూట ఉపన్యాసం దంచేస్తున్నారే. ఇద్దరూ నవ్వుకున్నారు. మురళి రావటంతో మామూలుగా అయిపోయారు. వారం రోజులకు పావనిని వదిలి అన్నమ్మ వచ్చింది. మీనాక్షికి ఆ 10-12 రోజులు పిన్నమ్మ లేక ఏమీ తోచలేదు. నాకిప్పుడు నిశ్చింతగా ఉంది పిన్ని. బావుందమ్మా, మళ్ళీ వారం 10 రోజుల్లో తమ్ముడు దగ్గరికి పోవాలి కదా అన్నమ్మ అంది. పోకుంటేనేం పిన్ని? మీనాక్షి, ఏమిటి తల్లి, నీకు ఇంకెన్నాళ్ళు భారంగా ఉండాలి? గాలిలో కలిసిపోవాల్సిన. వద్దు పిన్ని, నువ్వు అలా మాట్లాడితే నన్ను పరాయిదాన్ని చేశావేమో అనిపిస్తుంది, బాధగా అంది. అదీ కాక కొన్నాళ్ళు వాడి మురిపం ముచ్చట చూడొద్దా అన్నది. సరేలే, కృష్ణుడు పెళ్ళయ్యే వరకు ఉండరాదు? పావని నువ్వు ఇద్దరూ లేకపోతే నాకేం తోస్తుంది? ఏమిటి మీనా, ఆవిడని అలా బలవంతం పెట్టుకు. వెళ్ళి 2 రోజులుండి అత్తయ్యను వదిలేసిరా. అక్కడే ఉండాలని ఏముంది, మళ్ళీ 4 రోజులు పోయాకొస్తుంది. పద్మరాజు పరిష్కారం చెప్పాడు. అలాగేలేండి అంది. ఆ రాత్రి మురళీ హేమల మధ్య పడుకున్న అన్నమ్మ కనిపించని దేవుడికి నమస్కరించింది. కనిపించే దైవం లాంటి సవతి కూతుర్ని, సరళ హృదయుడైన అల్లుణ్ణి ఇచ్చినందుకు. అమ్మమ్మ, నా పక్కగా తిరుగు. హేమ తలపట్టి తిప్పుకుంది. బుజ్జి పాపాయి, వెక్కిరించాడు మురళి. నీకంటే చిన్న పాపే కదరా. అమ్మమ్మ, రేపు నువ్వు వెళ్ళిపోయాక మామయ్య దగ్గరికి వచ్చి నేను చదువుకుంటాను. మంచిది నాయనా. నేను రాను, ఖచ్చితంగా చెప్పింది హేమ. అదేమిటమ్మా? అత్తకు చాలా ఇది. హేమ మూతి ముడిచింది. ఇదంటే? మురళి దీర్ఘం తీశాడు. అదే, ఏమో పో, ఆమె నాకు నచ్చలా అంది. అన్నమ్మ ఉలిక్కిపడింది. హేమ స్వభావం బాగా తెలుసు ఆమెకు. హేమ అమాయకంగా ఉన్నా ఆమె చెప్పే మాట పొల్లుపోదు. భగవాన్, ఆశల గూడు కట్టుకుని నా బిడ్డను పెంచుకున్నాను, వాడి జీవితం సుఖంగా సాగనియ్యి అని లెంపలు వేసుకుంది అన్నమ్మ. ఏమిటే అమ్మమ్మ? పిల్లలిద్దరూ అడిగారు. ఏం లేదు, పడుకోండి. ప్రయాణం చేశానా, అలసటగా ఉంది. ఆమె పడుకుంది. ఆమెపై చేయి వేసి హేమ పడుకుంది. రవి పేర వచ్చే ఉత్తరాలు శశి చదివినా అతనేమనుకోడు. అందుకే అతనికి వచ్చిన ఉత్తరం విప్పింది. పావని పసిపిల్లవాడికి గొంతులో గురగురగా ఉందని, ఒకసారి వచ్చి పిల్లలను డాక్టర్కు చూపించుకుంటానని, రవి స్టేషన్కు రావాలని రాసింది. శశి పళ్ళు పటపటా కొరికింది. ఏం, తన పుట్టింటికి పోకూడదు అనుకుందామె. ఆ ముందు రోజే ఉమెన్ లీగ్ క్లబ్లో ఒక తీర్మానం చేశారు. భర్త సర్దుకుపోయేవాడైతే, భార్య భావాలను గౌరవించేవాడైతే విడాకులిచ్చే ప్రసక్తి లేదు, కానీ అత్తా మామలు అనే జిడ్డు వదిలించుకోవాలి.
అబ్బాయికి అమ్మాయికి వివాహం అయితే అబ్బాయి బంధువులకే అధికారం ఎందుకు ఉండాలి? కాబట్టి అత్తలు దుత్తలు బంధువులు గిందువులు అనే సెంటిమెంట్లు నిరసించాలని అనుకున్నారు. రేపే బంధువులు వస్తే ఎలా? కలకల నవ్వుతో ఉత్సాహానికి మారుపేరుగా చిరునవ్వులకు ప్రకటనకర్తగా నిక్కచ్చిగా ఉండే రవితో తన భావాలు ఎలా చెప్పాలి? శశికి పాలుపోలేదు. సాయంత్రం వరకు ఆలోచించింది. మహబూబ్ నగర్లో శశి అక్క ఉంటుంది. ప్రస్తుతం అక్క దగ్గరకు పోవాలని నిర్ణయించుకుంది. శశి, ఓ శశి, మహారాణి గారు ఎక్కడున్నారు? రవి గొంతు వింటూనే గతుక్కుమందామె. నిన్న మొన్న అయితే అతనికి తీసిపోనట్టు ఎదురు వెళ్ళేది. నాథ, అంతఃపురంలో ఒక మూల వంటశాల కలదు, అచ్చట పాకశాస్త్ర ప్రయోగం చేయుచుంటిని అనేది. అటుల నాదేవి, నీ చెలి అదే గడియారం రాలేదా అని శశి జడ పట్టుకుని తన వైపు లాక్కునేవాడు రవి. ఇదిగో మీరిలా చేస్తే నేను బాబ్ చేయించుకుంటాను. ఈజ్ ఇట్? ఆ పనేదో త్వరగా చెయ్యి. ఆదివారం ఒక్కరోజు హస్ కొడదామంటే ఆ తలంటు పేరుతో గంటసేపు బాత్రూంలో దూరుతావు అంటూ జడ వదిలేశాడు. దాన్నెందుకు రవిని చూడగానే కరిగిపోతోంది. ఏమిటి అలా చూస్తున్నావు? రవి ఆమె దగ్గరగా వచ్చి నుదురు తాకి చూశాడు. నాకేం జ్వరం రాలేదు. మరి అంతటల్గా ఉన్నావేం అన్నాడు రవి. అతనికి ముఖం చాటు చేయాలని వంటింటి వైపు తిరిగింది. పారిజాతం, నీ పని పూర్తయిందా? 2 బజ్జీలు వేస్తే అయిపోయినట్టే అమ్మగారు. మీరు బట్టలు మార్చుకుంటారా? మర్చిపోయాను, నేను రాత్రికి అక్కయ్య దగ్గరికి వెళ్తానండి అంది శశి. ఈ రాత్రికేనా? తెల్లబోయాడు రవి. ఆదివారం వరకు ఆగరాదు, ఇద్దరం వెళ్దాం. అందుకే మగబుద్ధి అంటాను. నువ్వు చెప్పినప్పుడే వెళ్ళాలా? నేను మీరునా నీవునా? రెండూను. నా ఇష్టం ఎలా ఉంటే అలాగే పిలుస్తాను. ఓఎస్ సేవక అన్నా ఏమాజ్ఞ అంటాను. ఎప్పుడైనా నాటకాలు ఆడారా? ఇప్పుడు నువ్వు ఆడదామనేనా? శశి గతుక్కుమంది. ఈ మనిషి తమాషా చేస్తాడా? నిజాన్ని అలా ఇండైరెక్ట్గా అంటాడా? అలా బిక్కమొహం వేయకు. నీవు రోషంగా చలాకీగా ఉంటేనే బాగుంటావు. నాటకాలు వేస్తారా అని అడిగావు కదూ. అందరికీ చేతకావు డియర్. గెట్ రెడీ, బస్ ఎక్కించొస్తాను అంటూ అతను బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు. గంట తర్వాత దంపతులిద్దరూ బయలుదేరి రిక్షా చేసుకుని బస్ డిపో వైపు వెళ్ళారు. బాగా చలిగా ఉంది. ఒంటరిగా వదిలేసిన పాప నీకే చుట్టుకుంటుంది. ఏమిటా మాటలు? రిక్షావాడేమనుకుంటాడు? వీళ్ళు. రవి నోటిపై చేయి పడింది. అతను ఆ చేతిని వడిలో పెట్టుకున్నాడు. రాత్రంతా అక్కయ్య ఆమె పిల్లలు కలలోకొచ్చారండి. ఆత్మీయుల కోసం ఆదుర్దా పట్టడం సహజమే శశి. నువ్వు నాకు సంజాయిషీ ఇవ్వాల్సిన పని లేదు. శాసించి బెదిరించే మగవారంటే నాకు అసహ్యమే. థ్యాంక్స్ అంది. తను అతన్ని మోసం చేయటం లేదు కదా అని పలుమార్లు అనుకుంది. శశి సంసారం సుఖవంతము, ఆశయాలకు అనుగుణము కావాలంటే ఇలాంటివి తప్పవు. ఆమె బస్సులో ఎక్కింది. కిటికీ దగ్గర కూర్చుంది. రాత్రిళ్ళు బయట తిరగకండి. తిన్నగా లిల్లీ ఇంటికి వెళ్తాను. వెళ్ళండి, నాకేం. మా అక్క మరుదులతో నేను హాయిగా షికారులు తిరుగుతాను. ఆ మాట ధైర్యంగా అన్నందుకు అభినందిస్తున్నాను. ఎక్కడి ఆడవాళ్ళు మీరు? కొన్నాళ్ళు అంధకారంలో బ్రతికారు, ఇప్పుడు అయోమయంలో బ్రతుకుతున్నారు. ఉమెన్ లిబ్ అంటారు. పరాయి పురుషుల స్పర్శకే మైలు పడిపోతామని చేతులు కాల్చుకుంటారు. పతివ్రతలు అవుతారు. ఆపండి ఆపండి. ఆ వెళ్ళే బస్సునేనా? కాదు, మీ వాక్ ప్రవాహాన్ని. ఆనకట్ట నీ చేతిలో ఉండిపోయిందే. అందరూ మనల్నే చూస్తున్నారు. కిటికీ దగ్గరగా జరిగి చేతిలోని పూలు ఆమెకు అందించాడు. నా మామూలేది? మెల్లగా అడిగాడు. వచ్చాక వడ్డీతో సహా ఇస్తాను, సరా? ఏమండి, పరాయి మగాడి స్పర్శకు చేయి కాల్చుకునే స్త్రీలు ఇంకా ఉన్నారా? అది నీకే తెలియాలి. లంచ్ అవర్లో ఏదో పేరు మోసిన వారపత్రిక చూస్తుంటే అందులో ఓ కథలో. నేను నమ్మను. నీ కర్మ. రవి వెళ్ళి బుక్ స్టాల్లో ఆ పత్రిక కోసం ప్రయత్నించి తెచ్చి ఇచ్చి చదవమన్నాడు. కథ తర్వాత చదువు. ఆ సన్నివేశం కథకు ఎంతవరకు ఉపకరించిందో నాకు తెలీదు. వచ్చి నువ్వు చెప్దు గాని. అండర్లైన్ చేసి చూపాడు. అది చదివి తెల్లబోయింది శశిరేఖ. ఈ పాటికి నా ఒళ్ళంతా వాతలుండాలి. బస్సులో, మార్కెట్లో, చివరకు ఇంట్లో కూడా అక్కర్లేని స్పర్శ ఎన్నోసార్లు అనుభవమే. బస్ కదిలింది. మాటలు ఆపి చెయ్యి ఊపింది శశిరేఖ. రవి చేయాల్సిన పని బోలెడుంది. ఆ మర్నాడు సెలవు పెట్టైనా పూర్తి చేద్దాం అనుకున్నాడు. కానీ శశి ఇలా వెళ్ళి తనకు పని చేసుకునే అవకాశం కలుగజేసింది. ఇంటికి వచ్చి డ్రాయింగ్ బల్ల ముందు పని ప్రారంభిస్తే సమయం కూడా తెలియటం లేదు. ఆవులిస్తూ స్కేల్ బల్ల మీద పడేసి టైం చూశాడు. 3 గంటలు చూపింది ముళ్ళు.
వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారాక పారిజాతం వచ్చి తలుపు ఎంత కొట్టినా తీయలేదు. పక్కవారి దగ్గర చీపురు అడిగి చిమ్మేసి నీళ్లు చల్లి వెళ్ళిపోయింది. 9ంటికి లేచాడు రవి. తలుపు తీయగానే నీళ్లు చూసి గడియారం వచ్చిందని తెలుసుకున్నాడు. స్నానం చేసి కాఫీ కాచుకుని రాత్రి మిగిలిపోయిన పదార్థాలు వెచ్చ చేసుకుని భోజనం అయ్యింది అనిపించాడు. హడావిడిగా ఆఫీస్కు బయలుదేరుతూ రుమాలు మర్చిపోయాడు. శశిలేని రోటు ఒక్కరోజుకే అనుభవం అవుతుంది అనుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి సీట్లో కూర్చోగానే పక్క అతను పిలిచాడు. ఏమిటండి, పని చాలా ఉంది అన్నాడు. నీకోసం ఇప్పటికీ 3 సార్లు ఫోన్ వచ్చింది నాంపల్లి స్టేషన్ నుండి. అదిరిపడ్డాడు. అమ్మకు ఊహించలేకపోయాడు. మళ్ళీ ఫోన్ మోగింది. ఆత్రంగా వెళ్ళి అందుకున్నాడు. అవతలి కంఠం పావనిదని గుర్తుపట్టాడు. పిచ్చి మొద్దు, ఉత్తరం రాయరు, హడావిడిలో అడ్రస్ రాసావో లేదో, వస్తున్నాను. ఫోన్ పెట్టేసి బాస్ గదిలోకి వెళ్ళాడు. అతను లీవ్ పెట్టాలనుకున్నది ఈ విధంగా కలిసొచ్చింది. ఆటోలో స్టేషన్కి వెళ్ళాడు. పసివాడిని భుజాన వేసుకుని కూర్చుంది పావని. మీ ఆయనకంత తీరని పనులే ఉన్నాయి మొద్దు. పావని తల మీద ముట్టాడు. అత్తయ్యను ఇలాగే ముట్టేస్తావా? నా చేయి గుంజుకుపోతుంది, తీసుకొని మనవణ్ణి. పసివాణ్ణి రవి చేతిలో పెట్టింది. రవి అస్తవ్యస్తంగా ఎత్తుకోవడంతో చంటివాడి బ్లాంకెట్టు తొలగిపోయింది. చలివేసిందేమో ఏడుపు లంకించుకున్నాడు. పద, ఆటో నిలబెట్టొచ్చాను. బాబుని ఇలా తేమావయ్యా, నువ్వు బ్యాగ్ పట్టుకో. నీ పుత్రుడు అరిగిపోయాడా కరిగిపోయాడా తమాషాగా అన్నాడు. రవి అలాగే ఆటో వరకు వచ్చాడు. పావని ఎక్కగానే పసివాణ్ణిచ్చి బ్యాగుతో పాటు తను ఎక్కాడు రవి. ఇల్లు చేరాక శశిరేఖ వెళ్ళిన ఉదంతం చెప్పాడు రవి. పావని ఇల్లంతా ఒకసారి కలే తిరిగింది. రవి పసిపిల్లాన్ని చూస్తుంటే స్నానం చేసి వంట చేసింది. ఆమె భోజనం కాగానే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. పరీక్షలు అవి ముగిసి డాక్టర్ రాసిచ్చిన మందులు కొని ఇంటికి వచ్చేసరికి 3 గంటలైంది. కాఫీ తాగి ఇద్దరూ నడుం వాల్చారు. రాత్రికి బండుంది మావయ్య, 4 రోజులు ఉండరాదు, మీ ఆయన వెతుక్కుంటూ రాని అన్నాడు. రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తే నేను ఇంటి కప్పుకేసి చూస్తూ కూర్చోవాలి, మరోసారి వస్తాను అంది. పావని మెల్లగా నిద్రలోకి జారిపోయింది. తలుపులు చేరవేసి బయటికొచ్చాడు రవి. అప్పుడే రాఘవ బుజ్జాయిని ఎత్తుకుని వచ్చాడు. ఆఫీస్ లేదా? రవి అతన్ని అడిగాడు. ఉంది, వీడికి ఒంట్లో బాగుండలేదు. అమ్మా విమల లేరా? ఏమిటి రవి, నటిస్తున్నావా? శశి నీకేం చెప్పలేదా? రాఘవ అడిగాడు. లేదే, మీ ఇంటికి వచ్చినట్టు కూడా చెప్పలేదు. ఆశ్చర్యపోయాడు రవి. ఇలా ఉంది ఈనాటి స్త్రీల ధైర్యం, నీరసంగా నవ్వాడు రాఘవ. లోపలికి వచ్చి కూర్చో, వివరంగా చెప్పు అన్నాడు రవి లోపలికి దారితీస్తూ. ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. బాబుని పక్కనే ఉన్న పడకుర్చీలో పడుకోబెట్టాడు. పారిజాతం వచ్చింది. ముగ్గురికి సరిపడా ఫలహారం చేయమ్మా అన్నాడు రవి. బుజ్జాయికి వద్దు. వాడికి కాదులే, పావని వచ్చింది. ఉదయం జరిగిన గల్లంతు చెప్పాడు. శశి నీ దగ్గర తన విషయాలు దాచడం ఆశ్చర్యంగా ఉంది. విమల వాళ్ళ క్లబ్స్ సంగతి నీకు తెలుసుగా? రాఘవ అడిగాడు. తెలుసు. శశి కూడా అందులో మెంబరే. భర్తలు అనుకూలంగా లేని వారికి విడాకులు ఇస్తారట. అనుకూలంగా ఉన్నవారిని దయతలిచిన వారి తాలూకు బంధువులు రాకూడదని తీర్మానించారు. ఐసీ, పంటి కింద పెదవి నొక్కిపట్టాడు రవి. ఇప్పుడు కొందరు మగవారు కూడా చేరారు, విప్లవం తీసుకొస్తారట. ఈ చేరిన పురుషులకు వివాహాలయ్యాయా? అయ్యాయి అనుకుంటాను. వారి భార్యలను చేర్పించారా ఈ క్లబ్లో? వారి భార్యలు సావిత్రులవ్వాలి, చెల్లెళ్ళు పరదా చాటుకుపోవాలి. మరి ఈ విషయం విమల్తో చెప్పలేదా? నేను చెప్పటము ఆవిడ వినటమునా? అసలు సరదాగా మాట్లాడడం మాని చాలా రోజులైంది రవి. నువ్వేం బాధపడకు, వాళ్ళేదో ఆవేశంలో ఉన్నారు. ఆవేశంలో పుట్టిన భావాలు స్థిరమైనవి కావు. అది నిజమే. వీరి ఆవేశానికి మా అమ్మ గురైంది, అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక మా ఇద్దరి మధ్య ఈ అమాయకుడు నలిగిపోతున్నాడు, రాఘవ బాధగా చెప్పాడు. పావని రావటంతో సంభాషణ ఆపి పలహారాలు చేశారు. ఆదివారం మరి కాసేపు పడుకుందామన్నా పారిజాతం పడుకోనివ్వదు. అందుకే లేచి పేపర్ చూస్తూ 2 కప్పుల కాఫీ తాగి స్నానానికి వెళ్ళాడు రవి. ఎవరో బయట తలుపులు అదే పనిగా బాదుతున్నారు. రాఘవ కావచ్చు అనుకుని స్నానం ముగించి నీళ్లు కారుతుండగానే లుంగీ చుట్టుకుని టవల్ భుజాన చుట్టూ కప్పుకుని వచ్చి తలుపు తీశాడు. ఎదుటి వ్యక్తిని చూడగానే అతని కళ్ళు సంభ్రమంగా విచ్చుకున్నాయి. సలామాలేకుం బేగం సాయిబా అంటూ తల వంచాడు. అడ్డం జరగండి, చిరుకోపంతో అతన్ని బ్యాగ్తో నెట్టింది శశి. శుక్రియా, కాలితో తననందుకు
దారి వదిలాడు రవి. పావని వెళ్ళిపోయిందా అంది బ్యాగ్ కింద పడేస్తూ. పావని వచ్చిందని నీకెలా తెలుసు? తెలిసిపోయింది అంటూ ఫక్కున నవ్వేశాడు. ఏమిటి? వెలవలా పోయింది శశి ముఖం. అదేనోయ్, రాఘవ కనిపించి ఉంటాడు. అవునా? అమ్మయ్య అనుకుంది శశి. అసలుతో కలిపిన వడ్డీ మరి? వడ్డీతో కలిపిన అసలు అంటారు. ఏదో ఒకటి బాకీ చెల్లించాలి. అప్పుడే తెల్లారిందా? గడియారం వచ్చేసరికే తెల్లారింది రవి అన్నాడు. నేను వెంటనే స్నానం చేయాలి, ఆ తర్వాతే అన్నీ అంది శశి. శశి స్నానం చేసి వచ్చేసరికి బల్ల మీద బ్రెడ్డు, జాము, కాఫీ రెడీగా పెట్టాడు. ఇప్పుడు బ్రెడ్ ఎందుకు? 10 నిమిషాల్లో ఉప్మా అయిపోతుందిగా అంది శశి తలకున్న టవల్ విప్పి. రాత్రి ప్రయాణం అలసట తీర్చుకో, మధ్యాహ్నం వంట కూడా వద్దు, హాయిగా హోటల్కి వెళ్దాం అన్నాడు. ఇద్దరూ ఫలహారం చేస్తుండగా శశి అక్క విషయం, ఆమె తన్ను ఎంత అభిమానించింది, పిల్లలు పిన్ని పిన్ని అంటూ వదలలేకపోవటము అన్నీ ఊరించి ఊరించి చెప్పింది శశి. ఈసారి వేసవి సెలవులకు పిల్లలను మన ఊరు పంపమని రాయనా? ఓఎస్ అన్నాడు. సెలవులయ్యాక అక్కా బావ వస్తారు, సిటీ అంతా చూపించి పంపుదాము. బందా హజార్ అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. అమ్మ వాళ్ళు యాత్రలకు పోదాం అనుకుంటున్నారట, ఈ ఊరు మీదుగా వెళ్తారేమో. పావని నువ్వుంటే ఇంకా 2 రోజులు ఉండేదేమో శశి అన్నాడు. ఎంత అల్లరి చేసేది, తల్లి కాగానే ఎంత హుందాతనం వస్తుందో. అది సరేలే, సినిమాకు వెళ్దాం అంది శశి మాట మారుస్తూ. ఆమెను ఒక్క క్షణం చూసి రవి నవ్వేశాడు. సినిమాకో స్వర్గానికో ఎక్కడికైనా నేను రెడీ సార్. నేను సార్నా? మరంతే కదా అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. శశి అతని కళ్ళలోకి చూసింది. రాత్రిళ్ళు బాగా పనిచేస్తున్నారు కదూ, కళ్ళు ఎలా ఉన్నాయో ఎర్రగా. మరేం చేయను, మీ శ్రీమతి లేని ఇంట్లో ప్రవేశించలేనంటూ నిద్రాదేవి అలిగిపోయింది. ఆమె హృదయం ఆర్ద్రమైంది. వెంటనే అతని హృదయంలో ముఖం దాచుకుంది. ఆ రోజంతా వాళ్ళు బయటే గడిపారు. శశికి ఆనందంగానూ గర్వంగానూ కూడా ఉంది. ఇంటికి తిరిగొచ్చాక ఆమె నిశ్చింతగా నిద్రపోయింది. మర్నాడు యథావిధిగా పనిచేసుకుంది. రవి ఆఫీస్కి వెళ్ళాక ఇల్లు సర్దేసింది. పగలు సాధారణంగా పడుకోదు, ఆ రోజు పడుకుంది. శశి తలుపు గట్టిగా కొట్టిన శబ్దానికి మేల్కొని తలుపు తీసింది కంగారుగా. చాలాసేపు అయిందా? వాకిట్లో రవిని పారిజాతాన్ని చూసి సిగ్గుపడుతూ అడిగింది. రవి మెల్లిగా సమాధానమిచ్చాడు. నేనిప్పుడే వచ్చాను, పాపం నీ గడియారమే. పారిజాతం, వేరే ఇంటికి వెళ్లాల్సి ఉంటే వెళ్ళవే, నేను చేసుకుంటాను అంది శశి పారిజాతంతో. అది కాదండి అమ్మాయి గారు, ఫలహారం కాఫీ చేసుకోండి, గిన్నెలకు వస్తాను అని పారిపోయింది పారిజాతం. పారిజాతం వెళ్ళాక నీకో శుభవార్త తెచ్చాను అని రవి శశిని ఊరించాడు. ఏమిటో చెప్పండి, పాడు నిద్ర అనుకోకుండా పట్టేసింది, విసుక్కుంది శశి. ఇప్పుడేం ఊహించలేదా నేను చెప్పే వార్త? ప్రమోషన్ వచ్చిందా? చంపా ఉపో, గట్టిగా జీతం అడిగితేనే పొమ్మనేలా ఉన్నాడు మా బాస్. ఇంకేమిటబ్బా? తెలీదు. బావగారు ఫోన్ చేశారు, రేపు ఉదయం బస్సులో అమ్మను తీసుకుని అక్కయ్య వస్తోందిట. మీ అమ్మగారు వస్తున్నారా? మెల్లగా అడుగుతావేం శశి, అమ్మ నాన్నగారి హయాంలో బానిసలా బ్రతికింది. అక్క ఇంట అన్నీ ఉన్నా పరాయి ఇల్లనే భావనతో స్వేచ్ఛగా ఉండలేదు. ఈనాడు ఎంత హాయిగా ఉందో. అతను పక్కకు చూస్తే శశి లేదు. శశి ఆశ్చర్యంగా వంటింటి ముందు నిల్చున్నాడు. ఏమిటా పిలుపు? బట్టలు మార్చుకోకూడదు? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అంతా అన్యమనస్కంగానే ఉంది శశి. తన నిరసన ఎలా తెలపాలో ఆమెకు తెలియలేదు. దానికి తోడు రవి మహా ఉత్సాహంగా ఉన్నాడు. బజారుకు వస్తావా శశి? అమ్మకో కాట్ కొందాము. నాకు రావాలని లేదు. అయితే రెస్ట్ తీసుకో డియర్ అంటూ అతను వెళ్ళిపోయాడు. శశి ఆలోచనలో పడింది. చదువుకున్న రవికి ఆ మాత్రం తెలీదా? ఆధునిక యుగంలో అమ్మలు అక్కలు అంటూ ప్రాకులాడితే అయినట్టే. సంసారాలు పాడయ్యేది అత్తగారుల వల్లేగా. ఆమెకు ఎంత ప్రయత్నించినా అతనితో ఈ మాట ధైర్యంగా చెప్పే సాహసం కలగటం లేదు. రవి మంచం తెచ్చి బయటి గదిలో వేశాడు. చలికాలమని చవకలో రగ్గు కూడా తెచ్చాడు. మొత్తం ఎంత అయింది? 150 రూపాయలు అన్నాడు. అబ్బా, చాలా అయింది అన్నది తన ప్రణాళిక ప్రారంభించాలని. అవును, కానీ నా సంపాదనలో మొదట అమ్మ కోసం చేసిన ఖర్చు ఇదే. ఆమె జీవితమే నా కోసం ఖర్చు చేసింది. అత్త అనే పేరే చాదస్తంగా వినిపిస్తుంది. అలా అయితే అమ్మ అని పిలువు.
అత్తలంతా చెత్తలు కారు, భర్తలంతా ధూర్తులు కారు, భార్యలంతా గయ్యాళి గంగమ్మలు కారు. ఒక కాలంలో అవిభక్త కుటుంబాలుండేవి అన్నాడు. చదువుకొని ఈ అత్తలు పూర్తి చేయి దుష్టులు దుర్మార్గులు, అవునా? మై డియర్ లిటిల్ లేడీ, మీ చదువుతో వారి మాటల వెనకాల ఉన్న బాధో అశాంతో అర్థం చేసుకోరేం? మా అమ్మ గురించి నీకు ఎలాంటి అనుమానమూ వద్దు. ఆమెకు ప్రేమే తెలుసు, శాపనార్థాలు, అసూయ తెలియవు అన్నాడు. ఇద్దరూ మౌనంగా భోజనాలు చేశారు. ఉదయమే లేవాలంటూ అలారం పెట్టుకుని త్వరగా పడుకున్నాడు రవి. శశి ఆలోచనలో పడింది. మొన్నటి మీటింగులో తను ఏమంది? అత్తలు గిత్తలు మన జీవితాలకు పట్టిన శనుల్లాంటి వారు, వారిని మన ఇంటి ఛాయలకు రానివద్దు. ఆ మాట విని అందరూ చప్పట్లు కొట్టారు. మీరు ఇంగ్లాండ్లో ఉండాల్సిన వారండి. నిజమే, అమెరికాలో ఉండాల్సిన వారు. ఇలా అందరూ అభినందించారు. అనుకోకుండా ఈ గొడవ వచ్చి పడింది. తను ఎంత ప్రయత్నించినా తన అభిప్రాయం చెప్పలేకపోతుందేమో. విమల ధైర్యం కలది. తను శశి ఆలోచించలేకపోయింది. రవి చెయ్యి ఆమె చుట్టూ పడింది. ఇక మరేం ఆలోచించక ఆమె కళ్ళు మూసుకుంది. రామ్మ, ఆనందంగా తల్లికి దారి చూపాడు రవి. వెనకే మీనాక్షి వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శశి, ఎవరొచ్చారో చూడు. జవాబు రాలేదు. అతను పడగదిలోకి వెళ్ళాడు. శశి ముసుగు తన్ని పడుకుని ఉంది. అతనికి ఆమె వాలకం అర్థం కాలేదు. శశి, అమ్మ వచ్చింది, లే. తలనొప్పి బాబు, విసుక్కుంది శశి. ఒకసారి పలకరించి వద్దు, లే. అతని మాట పూర్తి కాక పూర్వమే మీనాక్షి అన్నమ్మ గది గుమ్మం ముందుకు వచ్చారు. అమ్మాయిని లేపకురా, కాఫీ కాస్తాను, ఆ తర్వాత మాత్రం ఇవ్వు అంది అన్నమ్మ. రా, వంటిల్లెక్కడో చూపు. అక్కయ్య, మా ఇల్లు రాజప్రసాదం కాదే, ఈ 3 గదులే అన్నాడు. నీ రాణి ఉన్న చోటల్లా రాజప్రసాదమే లేరా? వంటింట్లో నుండి వినిపించే హాస్యాలు, నవ్వులు శశి కర్ణపుటాలకు కఠోరంగా వినిపించాయి. అరగంట తర్వాత కాఫీ తీసుకొచ్చాడు రవి. శశి, లే. తలనొప్పని చెప్పలేదు? అమ్మ చేతి కాఫీ అమృతం, తాగి చూడు. మీరే మరోసారి తాగండి, నిత్య యవ్వనులు అవుతారేమో అంది. అమ్మో, నువ్వు ముసల్దానివి కావడం సహించగలనా? ఏమిటా గోల? విసుక్కుంటూ లేచి కాఫీ తాగింది. ధన్యులం అన్నాడు చిలిపిగా. ఆ తర్వాత అందరి గొంతులు గోలగా వినిపించాయి. రవి తల్లికి అక్కకు అన్నీ చూపి స్నానానికి వెళ్ళిపోయాడు. పిన్ని, మనం రావటం ఆ అమ్మాయికి ఇష్టం లేదేమో, మీనాక్షి అంది మెల్లగా. అదేం కాదే, చిన్నతనం అన్నమ్మ నవ్వింది. అయి ఉంటుంది. మీనాక్షి అలా అన్నదే కానీ ఆమె మనసు అంగీకరించటం లేదు. అదే ఆలోచన అన్నమ్మకు వచ్చింది. ఎంత తలనొప్పి ఉన్నా పలకరించవచ్చు కదా. అమ్మా, వంట అయితే పర్వాలేదు, కాకపోతే బయట భోజనం చేస్తాను. అయిపోయిందిరా. అన్నం పెట్టి తను తెచ్చిన రకరకాల పచ్చడతో వడ్డన పూర్తి చేసింది. భోజనం చేసి గదిలోకి వచ్చాడు రవి. శశి, ఇది చదువుకున్న వారి లక్షణం కాదు. ఏమిటి? శివంగిలా లేచింది శశి. ఇంటికి ఆత్మీయులు వస్తే ముసుగు తన్నడం. నీ ఇష్టం కానీ లేచి భోంచేయి అని వెళ్ళిపోయాడు. ఆమె హృదయం భగ్గుమంది. మొదటిసారిగా భర్త ఎంత నిర్లక్ష్యం చేశాడు. మామూళ్ళు వసూళ్ళు అంటూ గొడవ చేసేవాడు. దీనికంతకు అత్తగారే కారణమని తేలిపోయింది. ఏమా, తగ్గిందా తలనొప్పి? గుమ్మంలో నిలబడి అడిగింది అన్నమ్మ. నోరు విప్పవమ్మా మరదలు పిల్ల. ముత్యాలు రాలిపోవు, రాలినా ఏదో హారంగా కూరుస్తాను, సరా? మీనాక్షి చమత్కరించింది. నాకేం వద్దు అంది. ఏమ్మా అలక? దగ్గరగా వెళ్ళింది మీనాక్షి. రాత్రిపూట అలిగితే తెల్లవారేసరికి మర్చిపోవాలమ్మా. నేనేం అలగలేదు. భోజనం చేద్దు గాని పద, మీనాక్షి అంది. నాకేం అక్కర్లేదు అంది శశి. కానీ వారి కళ్ళలోని ఆప్యాయత చూసి అంతకంటే ఎక్కువ అనలేకపోయింది. రామ్మ, నీళ్లు పెట్టాను, చిన్నదానివి, ఏం చేసుకుంటున్నావో ఎలా చేసుకుంటున్నావో ఇక నిశ్చింతగా ఉండు. శశి బలవంతంగా వెళ్ళి స్నానం భోజనం చేసింది. వాళ్ళు కూర్చున్నా ఏం కావాలని అడగలేదు. మీనాక్షికి తెలిసిపోయింది అదంతా శశి కావాలనే చేస్తుందని. ఇలాంటి వాటికన్నిటికీ అతీతంగా ఉండే రవి ఎందుకు సహిస్తున్నాడు? ఆమె ఆలోచనలో ఉండగానే శశి తయారై బయటికి వెళ్ళింది. సంఘం జనం యొక్క ఆలోచన విలువలు మారుతూనే ఉన్నాయి. ఆ మార్పులన్నీ అంగీకరించవచ్చు. కొన్ని సున్నితమైన బంధాలున్నాయి. ఉదాహరణకు తల్లి కొడుకుల మధ్య బంధం. దానికి ఏదైనా ఒకే విలువ ఉంది. ఆ బంధాన్ని విడగొట్టి తామెక్కడో అమెరికాలో ఇంగ్లాండులో ఉన్నామనుకుంటే పొరపాటే.
నేటి స్త్రీలు విపరీతంగా విదేశీ ఆచారాల పట్ల వ్యామోహం పెంచుకుంటున్నారు. అందులో ఉపయోగకరమైన వాటితో పాటు నిరుపయోగకరమైనవి కూడా ఉన్నాయి. వాళ్లకు చాటుమాటు వ్యవహారాలు చాలా తక్కువ. మనకు ఒక్క మాట నిక్కచ్చిగా మాట్లాడడం రాదు. ఏ కారణం చేతనైనా భర్తతో పడని సందర్భం వస్తే వెంటనే అతనికి తన విషయం చెప్పి తప్పుకుంటుంది పాశ్చాత్య స్త్రీ. మన స్త్రీలు అటు భర్త పర్యంకాన ఉండే ఆరాధించే పురుషుణ్ణి తలపోస్తారు. నాగరికత అంటే వేషభాషల్లోనే కానీ మాటలో ఎక్కడా కనిపించదు. మళ్ళీ తెగింపు ఉండదు. అందరూ పతివ్రత అనుకోవాలనే తాపత్రయంతో చాటుమాటు వ్యవహారాలు పెట్టుకుంటూ ఆత్మని చంపుకొని బ్రతుకుతున్నారు. దూరపు కొండలు నునుపని పరిగెత్తే వీరికి అక్కడి ఆచారాలు పూర్తిగా తెలిస్తే బాగుండును. అబ్బా, ఇంగ్లాండులో ఎంత హాయి! పెళ్లి కాగానే ఆ దంపతులను ఎవరికి వారినే వదిలేస్తారు అని ఒకసారి అనుకుని తన భావాలు ఎంతగా ఎదిగాయో నిరూపించుకునే స్త్రీ ఒక్కసారైనా ఇంకో కోణం నుండి ఆలోచించదు. ఇంగ్లాండ్లో తమ పని తాము చేసుకోవడానికి సిగ్గుపడరు. ఇక్కడ మళ్ళీ ఎవరి హోదాను గుర్చి వాళ్ళు అప్రమత్తులై ఉంటారు. మన ధోరణి మనం పోము, అనుకరించిన ఉపయోగకరమైన విషయాల్లో అనుకరించము. ఏమిటో మీనాక్షి తన ధోరణిలో ఏదో ఆలోచిస్తోంది. ఆమెకు డిగ్రీలు లేకపోయినా, ఉద్యోగం చేయకపోయినా భర్త సహృదయత వల్ల తన అభిప్రాయాలు వ్యక్తపరిచే అవకాశము, నలుగురితో కలిసి మసిలే అవకాశము లభించాయి. మీనమ్మ, నువ్వు పడుకోలేదా? లేదు పిన్ని అంది. అమ్మాయి ఏమీ చెప్పలేదు. టిఫిన్ ఏదైనా చేద్దామా? రవిరాణి. మీనాక్షి మాట పూర్తి కాక పూర్వమే దూకుడుగా వచ్చింది శశి. వెధవ సంసారాలు, వెధవ బ్రతుకులు. మగవాడట మగవాడు, ముద్దువాడు. ఎవరమ్మా మరదలి పిల్ల? పిల్లా గిల్లా అనొద్దు. నేను మిస్సెస్ రవిని. ఓ, ఈ కాలంలో మొగుడిని నిరసిస్తూనే ఆ మొగుడి పేరు వెనక్కి తగిలించుకోవడం ఫ్యాషన్ అనుకుంటాను. నీ అంత నాగరికత నాకు లేదమ్మా. శశిరేఖ అంటాను, సరా? గారు తగిలిస్తాను. శశి తెల్లబోయింది. తన భర్త బంధువులంతా పల్లెటూరివారు, అనాగరికులు, లొడలొడా వాగుతారు అనుకునేది. అసలు సంగతి వదిలేశావు మిస్సెస్ శశిరేఖ. మీనాక్షి అందుకుంది. ఉమెన్ లిబ్ను ప్రోత్సహించే స్త్రీలమంతా చేరి ఒక క్లబ్ ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడే ప్రారంభించారు కదా, దానికి బిల్డింగ్ లేదు. రాఘవ అని ఓ స్టూపిడ్. భాష నవ్వింది మీనాక్షి. నేనేం చెప్పను? అలకలో ఈ చిలక ఎంత బాగుంటుందో తమ్ముడు వచ్చాక, సారీ తమ్ముడు అనకూడదేమో, రవి వచ్చాక చూస్తాడు. అసలు విషయం చెప్పు అంది మీనాక్షి. అరే, చిత్రంగా ఉందే. నాకు కోపం పిలిస్తే వస్తుంది. ఇంత అవమానించినా వీరి కోపం రావటం లేదా అనుకుంది శశి. చెప్పు శశిరేఖ. ఆ రాఘవ నాకు తెలుసు. అయితే ఏం? అతని భార్య సమర్థురాలు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అతని ఇంట్లో మీటింగ్ జరిగేది. ఈరోజు అతను అందరినీ అవమానం చేసి పంపాడు. తన ఇంట్లో మీటింగ్స్ జరగకూడదట. మరి అతన్ని ఏం చేయదలిచారు? గంభీరంగా అడిగినా ఆమె కళ్ళలో కొంటుతనం గమనించకపోలేదు శశి. సమావేశం కాలేదు కదా, రేపు మా ఇంట్లో జరుగుతుంది సమావేశం, అప్పుడు నిర్ణయిస్తాం. మంచిదే అంది మీనాక్షి ఆలోచిస్తూ. శశి గతుక్కుమంది. సమావేశం జరగకముందే ఈవిడితో చెప్పాను. రవికి మీనాక్షి ఎన్ని చాడీలు చెప్తుందో ఏమో అనుకుంది ఆమె. పనిపిల్ల వచ్చింది. ఆమె ఫలహారం చేస్తానంటే అన్నమ్మ వద్దని వారించింది. ఏం కావాలో చెప్పమ్మా, నేను చేస్తాను. మాకు కావలసినట్టు చేయడం పారిజాతానికి నేర్పించాను. అలాగే చేయించు. నీ కోడలు నీకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటోంది మీనాక్షి అంది. శశిరేఖ ముఖం ఎర్రబడింది. విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. పారిజాతం సాయంతో అన్నమ్మ ఉప్మా చేసింది. రవి వచ్చాడు. అతను గదిలోకి వచ్చే వరకు శశికి తెలియనే తెలీదు. అతడు పేరు పెట్టి పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉండేది. ఈ అత్త ఆడబిడ్డలు వచ్చిన మొదటి రోజే తన సుఖం దోచారు. త్యాగాలు, సర్దుకుపోవటాలు అంటేనే తనకు ఊపిరాడదు. దేవిగారు ధ్యానముద్రలో ఉన్నారా? రవి అడిగాడు. మీరు చడీ చప్పుడీ కాకుండా వచ్చేసారేం? తలుపులు వేసి ఉంటే పిలిచేవాణ్ణి. మీ అక్కుందా బయటి గదిలో? ఏదైనా రహస్యం చెప్పాలా? ఆమె మూతి దగ్గర చెవి పెట్టాడు. మీకంతా తమాషా. చిన్నగా అతని చెంప మీద ఒక్కటిచ్చింది. మరి ఈ చెంప చేసిన పుణ్యమేమిటి? నేను చెప్పేది వినండి. రేపు నా స్నేహితులు ఇక్కడ సమావేశం అవుతారు. అవునా? మీకెలా తెలుసు? మీ అక్క ఊదిందా? రాఘవ కనిపించి మీ సమావేశాలు తన ఇంట జరగవని చెప్పాను అన్నాడు. అందుచేత అది ఇక్కడ జరగవచ్చని నేను ఊహించాను. మీకు నేను అక్కడికి వెళ్తానని తెలుసా? శశి ముఖం పాలిపోయింది.
నాకు తెలియొద్దని అనుకున్నావా? లేదు. మరి తెలిస్తే అడగలేదేం? ఏమడగాలి? ఈ ఇంట్లో మనిద్దరం కలిసి ఉంటున్నాం. అంత మాత్రాన మన స్వేచ్ఛకు అడ్డు లేదు. నీకు అవసరం అనుకుంటే చెప్తావుగా. అది తన మీద విసుగు కాదు కదా అనుకుంది శశి. రవి మళ్ళీ అందుకున్నాడు. చూడు శశి, ఉపన్యాసాల వద్దకే పరిమితమయ్యే సమావేశాలైతే ఆలోచించు. మొదట కనీసం మీలో సహనము, ఒకరి బలహీనతను ఒకరు అర్థం చేసుకోవడము నేర్చుకోండి. అంటే రాజీ పడటమా? అది మా నిఘంటువులో లేదు, విసురుగా వచ్చింది జవాబు. ఐసీ, అతనేం అనలేదు. బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని 2 చేతులలో ఉప్మా ప్లేట్లు పట్టుకుని వచ్చాడు. తీసుకోండి మేడం. మీరెందుకు తెచ్చారు? తప్పేం లేదు, రోజూ నువ్వు తేవటంలా. నేనేం చవటను కాదు. ఆవేశం వద్దు. చవట అనేది మగవారిని అంటే మాటల్లో తప్పులు పడతారు. నేను మీకు పాదదాసిని సేవ చేయటం లేదు. ఊరికే పడి తినటానికి సోమరిని కాదు. నేను సంపాదిస్తున్నాను, నువ్వు ఇల్లు చూస్తున్నావు అంటావు, అంతేనా? అంతకాక మరింకెంత? గుడ్ గుడ్. మీ సమావేశంలో ఇదే మాట చెప్పు. మనల్ని ఎవరూ బానిసలుగా చూడటం లేదు, డ్యూటీలు పంచుకుంటున్నామని. మీరు కాసేపు ఊరుకుందురు. డియర్ టిఫిన్ తిని ఊరుకుంటాను, భయం నటించాడు రవి. గొప్ప నటులు మీరు, సినిమాల్లోకి వెళ్ళిపోండి. ఎస్ మేడం, లేచాడు రవి. ఫలహారం శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. దయచేసి ఫలహారం చేయండి. ఫలహారం చేశాక కాఫీ తెచ్చింది. ఎలా ఉంది కాఫీ? కషాయంలా. అత్తగారు కాచింది కదూ, నవ్వాడు రవి. మనిద్దరమే సినిమాకి వెళ్దాం అంది. అలాగే అన్నాడు రవి. శశి హతాశురాలైంది. అతను అందరము వెళ్దామంటే ఎన్నో చెప్పాలనుకుంది. ఆ అవకాశమే ఇవ్వటం లేదు. అతన్నే చూస్తూ కూర్చుండిపోయింది. లే మరి తయారవ్వాలి. మరో రోజు వెళ్దాం అన్నది. అతను బయటికి వెళ్ళిపోయాడు. 4 మగవారు 10 మంది ఆడవాళ్లు వచ్చారు ఆ రోజు సమావేశానికి. అందులో విమల కూడా ఉంది. మీనాక్షిని లోగడ చూసి ఉండడంతో నవ్వలేక నవ్వింది. బావున్నావా విమల? అంది విమల. విమలను మొదటిసారి చూసినప్పుడు నిష్కపటి, నిర్మలమైన మనసు కలది అనే అభిప్రాయం కలిగింది మీనాక్షికి. కానీ విమల కళ్ళలో ఏదో అశాంతి కనిపించింది ఆమెకు. రాఘవ్ బావున్నాడా? నాకు తెలీదు. అదేం? మేం విడిపోవాలని అనుకున్నాము. నిన్న అతను చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు. వదిలేసి ఇతని ఇంట్లో ఉంటున్నాను అని ఒక యువకుణ్ణి చూపించింది. అలాగా అంది ఇబ్బందిగా. మీనాక్షి వదిన, ఆ మెడలో నల్లపూసలు వేసుకోకపోతే మీ ఆయన గదిలోకి రానివ్వడా? తెల్లబోయింది మీనాక్షి. మన స్త్రీలే అంతా గొల్లుగల్లుమనే గాజులు అందెలు మోగిస్తూ మేము ఆకర్షించడానికే వచ్చాం అని మొగుడికి బానిసలైపోతారు. వ్యక్తిత్వం లేని మనుషులు, హేళనగా నవ్వింది విమల. విమల, అదృష్టవశాత్తు నా భర్త అంతకు దిగజారలేదు. ఎవడో పనికిమాలిన ఆడంగి మగవాడు తప్ప తక్కినవారు భార్య నల్లపూసలు వేసుకుందా, నాంతాడు వేసుకుందా అని చూడరు. వేసుకోవడం ఎందుకో, ఇతరుల సంగతి తెలీదు కానీ నా సంగతి చెప్తాను విను. నాకిష్టం కాబట్టి వేసుకుంటాను. అదీ కాక మొగుడు వేసినవి కావుగా. పురిటి స్నానం కాగానే చేతులకు పూసలు కడతారు. పాప తన గాజులు చూసి ఆడుకుంటుందని గాజులు వేస్తారు. విమల గారు, అందరూ అసహనంగా ఉన్నారు, పదండి. శశి లాక్కుపోయింది. జ్వాల కవితతో ఈనాటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. విమల చెప్పి కూర్చుంది. జ్వాల అనే ఆవిడ వచ్చింది ముందుకు. వివాహమా? కాదది ధన వ్యామోహం. అడిగేది మగవాడా? కాదు, స్త్రీల పాలిటి యముడు. కూల్చు ఈ వ్యవస్థను, సంఘాన్ని. కాల్చు నీలో అణిగిన అగ్నిజ్వాలలతో. అందరూ చప్పట్లు కొట్టారు. మీనాక్షి అక్కడికెళ్ళి కూర్చుంది. శశి ఇబ్బందిగా కదిలింది. ఇదెక్కడి పిలవని పేరంటం అనుకుంది. జ్వాల కూర్చోబోయింది. మీనాక్షి ఆగమని చేయూపింది. ఏమిటండి? మీ ఆవేశం, అర్ధయుక్తమైన కవితలు నన్ను ఆకర్షిస్తున్నాయి. 1-2 ప్రశ్నలకు జవాబిచ్చారా? ఈరోజే జవాబు రాస్తాను మా వారికి, మీకు నాకు రామ్ రామ్ అంటూ. జ్వాల ముఖం ప్రసన్నమైంది. విమల ముఖం జేబురించింది. అడగండి అన్నది జ్వాల. నీకెప్పుడైనా జ్వరం వచ్చిందా అమ్మా? శరీరం అన్నాక జ్వరాలు రాకుండా ఉంటాయా? వ్యాధికి మందుందా? అదేం ప్రశ్న? రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వస్తాము. సంఘంలో చెలరేగిన కొన్ని మూఢాచారాలు వ్యాధుల వంటివే. అవి కాలిస్తే మనం మన శరీరాలను కాల్చుకోవాల్సిందే. సంసార సౌఖ్యం స్త్రీ పురుషుడు సమానంగా అనుభవించినాక స్త్రీ డబ్బు తీసుకుని వీడి దగ్గరికి ఎందుకు రావాలి?
నిజమే, కానీ ఈ కట్నాల వ్యవస్థ ఆడపిల్లది అబ్బాయిది ఇద్దరిది తప్పేనమ్మా. నేను అంగీకరించను. నువ్వు అంగీకరించినా మానినా ఇది నిజం అన్నట్టు మీనాక్షి వాదించసాగింది. అబ్బాయి అమ్మాయి ఎంబీబీఎస్సే చదివారనుకోండి, వరుడు 1,00,000 కట్నం కోరినప్పుడు ఇవ్వడం దేనికి? నేను నీ అంత సంపాదిస్తాను, డిగ్రీలే సంస్కారానికి కొలబద్దలా అని ఆ 1,00,000 ఓ నిరుద్యోగికి ఇచ్చి అతన్ని చేసుకోవచ్చు కదా. జ్వాల దగ్గర జవాబు లేదు. అందరి వంక చూసింది. అందరికీ మీనాక్షిని తరిమేయాలన్నట్టుంది. ఆడపిల్లలకు ఆవేశం తీయని కలలు కనటం తప్ప దేశకాల పరిస్థితులు అర్థం చేసుకునే ఓర్పు తగ్గుతోంది. ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. మగవారిని నిరసించే ఈ విమల మరో మొగుడి అండ చేరిందేమిటి? నోరుముయ్, నేను జ్వాల లాంటి అసమర్థురాల్ని కాదు. ఇల్లు నచ్చక ఆ ఇల్లు వదిలిపెడితే ఇక బజార్లో నిలబడమనా నీ ఉద్దేశం? ఈనాడు నీ ప్రశ్నకు జవాబు చెప్పలేను. నీకు 4 పదులు దాటాక ఇల్లే దొరుకుతుందో బజారే శరణ్యమవుతుందో తెలుస్తుంది. నేను గనక అలా వదిలితే కొత్త జీవితం ప్రారంభిస్తాను మీనాక్షి అంది. నా ప్రణాళికకు మగవారే ఆకర్షితులయ్యారు విమల గర్వంగా చెప్పింది. ఆడవారి బలహీనత తెలుసు కాబట్టి కొందరు పురుషులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పమను విమల. వారు నిజంగా విప్లవం తేదలిస్తే వారి భార్యలను తోబుట్టువులను ఎందుకు తీసుకురారు? మేం బలవంతం చేయమండి. మా ఉద్దేశాలు నచ్చిన వాళ్ళు ఇందులో పాల్గొంటే వద్దనము. కాదు, మీ ఉద్దేశాలు ఉపరితలం నుంచి వచ్చినవి, హృదయాన్ని చీల్చుకుని రాలేదు. అందుకే మీ ఇల్లు మీరు పదిలంగా కాపాడుకుంటారు. మీరు నమ్మకండి విమల గారు. నమ్మినా మానినా నిజమంతే. ఒకవైపు నాయకులు మోసం చేస్తున్నారు, రెండో వైపు గ్లామర్ కోసం ఈ చిన్న చిన్న సమావేశాలు సాగుతున్నాయి. నువ్వు నిజంగా విమలకు సహకరించేవాడివైతే నీ ఉద్దేశాలు నీ భార్యకు చెప్తావు. మీరూరుకోండి మీనాక్షి. విమల కొరకొరా చూసింది. సరే విమల, అందరికీ వాక్ స్వతంత్రం ఉందనుకుంటూనే వాస్తవ దృక్పథంతో ఆలోచించమంటే ఆవేశపడతావేం? ఒక్కటి గుర్తుంచుకో, ఆచరించగలిగిందే నలుగురికి చెప్పు. నలుగురికి చెప్పటానికని బలవంతంగా ఏదైనా ఆచరించడం పునాదులు లేని గోడలాంటిదే. నాకు తెలిసినంతవరకు రాఘవలో నీవు ముందు మాటలు మానేస్తావా, నన్ను వెళ్ళమంటావా? విమల లేచింది. శశి ఆదుర్దాగా కోపంగా చూసింది ఆడపడుచును. మీనాక్షి నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏమిటమ్మా మీనా? అన్నమ్మ మీనాక్షిని అడిగింది. ఏం లేదు పిన్ని, మన ఇంట్లో ఈ వాదోపవాదాలు మామూలేగా అంది నవ్వుతూ. అది కాదమ్మా విమల గట్టిగా అంటే బయటకు వినిపిస్తుందని అన్నమ్మ ఊరుకుంది. పిన్ని, కాల ప్రవాహంలో ఇలాంటివి కొట్టుకొస్తాయి పోతాయి. నువ్వే చెప్తావుగా, సబ్బు ముక్క కొంటే మీ అమ్మమ్మ చేసే గోల. సబ్బు ముక్కకు సంసారానికి ఏం పొత్తు? పొత్తని అనటం లేదు పిన్ని. మార్పులు వచ్చిన కొత్తలో భరించడం బాధగానే ఉంటుంది. మార్పులు నువ్వు అంగీకరిస్తావా? అవసరమైన మార్పులను ఎప్పుడూ ఆహ్వానించాలి పిన్ని. కానీ ఏదో చేశానని నలుగురి మధ్య గుర్తింపు కోసం చేయబోయిందే ప్రమాదానికి దారితీస్తుంది. అక్కడే చాపపై ఇద్దరూ నడుం వాల్చారు. వద్దనుకున్న మీనాక్షి చెవులకు బయట మాటలు వినిపిస్తున్నాయి. స్త్రీని ఈ సంఘం మనుషులు మోసగించారు. కాదని ఎవరన్నా అంటే చెప్పుచ్చుకు తన్నాలి. అవును, నాకే గనక శక్తి ఉంటే ఈ సంఘాన్ని వ్యవస్థలని కాల్చిపారేద్దును. విదేశాలలోని ఆదరణ మన దేశంలో స్త్రీకి లభించేది ఎప్పుడో. మొదట మనం ఈ సంసార వ్యవస్థనే నిరసించాలి. అత్తలను చెత్తలో వేయాలి. లైంగిక స్వేచ్ఛ ఇద్దరికీ సమానంగా ఉండాలి. మీనాక్షి నవ్వుకుంది. నిజంగా జీవితాన్ని గురించి లోతుగా ఆలోచించలేం. మౌలికమైన అవసరాలు తీరాక లైంగిక స్వేచ్ఛను గురించి ఆలోచించాలి. ప్రకృతి సిద్ధంగా స్త్రీకి మాతృమూర్తి అయ్యే వరమో శాపమో ఉంది కదా. అందుకే లైంగిక స్వేచ్ఛను స్త్రీ విషయంలో ఒక పరిధిలో బిగించారు. మరి కాసేపటికి గొంతులు హెచ్చించి వాదించారు. 12 గంటలకు ఎవరి దారిన వారు వెళ్లారు. మీనాక్షి లేచి బయటకొచ్చింది. శశి ఆమెను నిరసనగా చూసి తలుపులు చేరవేసి పడగదిలోకి వెళ్ళిపోయింది. మీనాక్షి తలుపు తీసి గుమ్మంలో నిల్చుంది. ఓ 16 ఏళ్ల అమ్మాయి పక్క గుమ్మంలో నిల్చుని ఆసక్తిగా చూస్తుంది. మీరు ఈ ఇంట్లో ఉండే రవి అక్కను. నేను ఈ పక్కనే ఉంటాను. నా పేరు నీల. మీ వారికి ఉద్యోగమా? అవునండి, మా మామయ్య జీవిత బీమా కార్యాలయంలో పనిచేస్తాడు అన్నది. వెనక దగ్గు వినిపించింది. మీనాక్షి ఇంట్లోకి వచ్చింది. శశి నిలబడి తీక్షణంగా చూసింది. పక్కింటమ్మాయి పలకరిస్తే, ఎవరా అమ్మాయి? నాకంటే పెద్దదే అయ్యుంటుంది.
మీకు అమ్మాయిలా కనిపించిందా? మరి నేను పెద్దదాన్ని కదమ్మా, నీలట. తెలుసు, దానితో మాట్లాడటమే పాపం. అదేం కూటికి గతిలేక మేనమావని చేసుకుంది. ఇప్పుడు వాడు నచ్చలేదంట అన్నది వెటకారంగా. అలాగా అన్నది. మీనాక్షికి కుతూహలంగా ఉంది. వెళ్ళి తమ్ముడొచ్చే వేళకు తయారవ్వాలని తల విప్పుకుంది. రవి వచ్చాక జులాజికల్ పార్కుకు వెళ్దామన్నాడు. తనకు చూడాలని లేదని రానని అంది శశి. అక్కయ్య వెళ్ళిపోయాక నువ్వు సత్యభామలో కాలితో తన్నే వరకు బ్రతిమాలుతాను, పద డియర్. అక్కర్లేదు అంది. కోపమెందుకే చెలియా సఖియా అని చెవిలో చెయ్యి పట్టుకుని చెయ్యి ముందుకు చాపి అభినయించాడు రవి. నాకు మండిపోతుంది. ఫైర్ సర్వీస్. షటప్. రవి నోరు మూసుకున్నాడు. శశి అక్కడి నుంచి లేచి వెళ్ళింది. రవి లాభం లేదని అక్కను తల్లిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. శశికి మంటగా ఉంది. తను రాననగానే తన వారిని వెంటేసుకుపోవడమేనా? అతన్ని రెచ్చగొట్టాలి, తగిన విధంగా బుద్ధి చెప్పాలి అనుకుంటూ బట్టలు మార్చుకుని బయటపడింది. జూలాజికల్ పార్క్ పాత పట్టణం చూపించాడు. లార్డ్ బజార్లో తన కూతుళ్లకు శశికి రంగురంగుల గాజులు కొనుక్కుంది మీనాక్షి. త్వరగా వెళ్దాం తమ్ముడు, మీ ఆవిడ కోపగృహంలో ప్రవేశించిందో ఏమో. ఇంకెక్కడి కోపగృహాలమ్మా, నలుగురు వస్తే పడుకోవడానికి లేదు, అంతంత అద్దెలు మాత్రం పోయాలి అన్నమ్మ నిట్టూర్చింది. ఇప్పుడేమో హృదయమే ఓ కోపగృహం పిన్ని. ఆనందంగా ఉన్నప్పుడు హాయిగా నవ్వుతూ స్వాగతం చెప్తారు. కోపం వస్తే ఆదిశక్తి అవతారంలో టిఫిన్ ప్లేట్లు గట్టిగా నేలకేసి కొడతారు. అక్కయ్య అక్కయ్య, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ప్లేట్ల ప్రయోగం చెప్పకు, మా ఇంట్లో అన్నీ పింగాణీ ప్లేట్లే అన్నాడు భయంగా రవి. ఇంకా చిన్నతనపు వేషాలు పోలేదు, ముద్దుగా విసుక్కుంది అన్నమ్మ. 8 గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకుని తెల్లబోయాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఇదేమిట్రా తమ్ముడు, మీ ఆవిడ కోపగృహానికి కొత్త నిర్వచనం ఇచ్చేలా ఉంది. చీడీలే కుర్చీలు అనుకుని కూర్చోవాలిక అన్నాడు. అలసటగా ఆడవారిద్దరూ కూర్చుండబడిపోయారు. రవి పచార్లు మొదలుపెట్టాడు. అమ్మో వద్దు మావయ్య ప్లీజ్, నీల అరుపులు వినిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు వింటావా? మాట్లాడవేం? అంత ఇష్టం లేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? మొగ కంఠం కీచుగా వినిపించింది. నేనేం కావాలని చేసుకోలేదు, మీ అక్క ఖర్చుండదని చేసింది. ఏడుపు వినిపిస్తుంది. దబదబా బాధిన చప్పుడు వినిపించింది. ఆ దెబ్బలు తన హృదయం మీదనే పడ్డట్టు బాధపడింది మీనాక్షి. దాదాపు రవి అదే స్థితిలో ఉన్నాడు. అలాంటి జీవితం రుచి చూసిన అన్నమ్మకు అది అతి మామూలుగా ఉంది. ఆమె నిట్టూర్చింది. వద్దు మావయ్య. అబ్బా అమ్మో, నోరు నొక్కినట్టు ఆగిపోయింది శబ్దం. శశి చెప్తే విన్నాడు గాని ఇంత దారుణంగా హింసిస్తాడని తెలీదు. రవి వెళ్ళి వారి తలుపు కొట్టాడు. రవి, మీనాక్షి పిలిచింది. మరేం పర్వాలేదక్కా. తలుపులు తెరుచుకున్నాయి. అతను ఏమిటన్నట్టు చూశాడు. అతని మీదుగా లోపలికి చూశాడు రవి. చిట్లిన గాజులేరుతోంది నీల. ఏమిటి? విసుగ్గా అడిగాడు. నీ జీవితం బీమా చేశావా? ఏజెంటువా? యమధర్మరాజుకి ఏజెంటుని. ఆ అమ్మాయిని రోజు అలా చావబాదితే ఏమవుతుంది? నా భార్య, నా ఇష్టం, నువ్వెవడిపోయి? మాటలు తిన్నగా రానియ్యి. నువ్వు నీ పరిధిలో ఉండు. పెళ్ళాం అడ్డమైన తిరుగుళ్ళు తిరిగితే ఊరుకోవడానికి నేను చెత్తను కాదు. నాకు తెలుసులేవయ్యా, నా పెళ్ళాం ఎటు తిరిగినా నీలా బాధను. ఇక ముందు అలాంటి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులను పిలుస్తాను. రవి కేకలకు అవతలి 2 వాటాల వాళ్ళు వచ్చారు అతనికి సహాయంగా. అంతటితో భీమారావు తగ్గిపోయాడు. గొణుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. నీల ఆర్ద్రనయరాలతో రవివంక చూసింది. ఆ చూపులో భాషకందని భావం తళుక్కుమంది. వస్తానమ్మా అనేసి వెనుతిరిగాడు. మరో అరగంట చలిలో గడిపాక శశి రిక్షా దిగింది. అక్కయ్య, మనం చాలా ముందొచ్చినట్టు నీకు. ఎంత అపురూపంరా? అపురూపం కాదక్కయ్య, అనునయింపు. చాలాసేపైందా వచ్చి? శశి అడిగింది. ఇదిగో మేమిలా వచ్చా, నువ్విలా వచ్చావు. రవి నవ్వాడు. ఇదంతా ఏమిటో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది అన్నమ్మ. శశి ఆశాభంగం చెందింది. రవి తాను మామూలు మగవారిలాంటి వాడు కాదని అనుకుంటాడు. తన మంచితనం వల్ల అతని అసలు స్వరూపం కప్పబడిందని ఆమె భావన. తను ఆలస్యంగా వస్తే చిందులేస్తాడనుకుంది. శశి వంట చేయలేదని తెలిసిపోయింది. తనే తేలికగా ఉండేలా ఉప్మా చేశాడు. తల్లి అక్క వారిస్తున్నా వినలేకపోయాడు. మీ తమ్ముడేం అరికిపోడులే, రోజూ మనం చేయటం లేదు? శశి అడిగింది. ఆమె కయ్యానికి సిద్ధపడే ఉంది.
చూడమ్మా, మాకు ఉమెన్ లిబ్ అంటే గొప్పలు చెప్పుకోవడం, ఉపన్యాసాలు దంచడం అని తెలీదు. ఓ అక్కయ్య, ఉపన్యాసాలు ఒడ్లు కావే దంచడానికి. రవి వాతావరణం తేలిక చేయబోయాడు. మేం పురుషులం మేపితే సోమరులాగా తినటం లేదు. వాళ్ళు మాపై కొన్ని పనులకు ఆధారపడి ఉన్నారని తెలుసు. నువ్వుండరా. మగవాడు వంట చేస్తే తప్ప. మళ్ళీ ఏదో అనబోయిన రవిని మీనాక్షి వారించింది. సిసమ్మ తల్లి, మిడిమిడి చదువులే చదివావా? సావిత్రి పాకమో శకుంతల పాకమో అని అనరమ్మా, నలభీమ పాకమనే అంటారు. మగవాడు వంట చేయొద్దని ఎవరన్నారు? నువ్వు ఉద్యోగం చేసిన నాడు చెరువు పూట వంట చేసుకోండి. ఎదురు తనకే తగిలేసరికి శశి వెళ్ళిపోయింది. రవి హుషారుగా ఈలపాట పాడుతూ ఉప్మా సర్దుతున్నాడు. కలకాదు సుమ నవలలోని 2వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.